వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది లచ్చించారు పొడిపప్పు. దీన్నే పూదేట అని కూడా అంటారు. ఇది తయారు చేయడానికి మనం ముందుగా అన్నం వార్చిన గంజిని తీసుకోవాలి. బియ్యాన్ని రెండోసారి కడిగిన నీళ్ళను కూడా తీసుకోవాలి. ఫస్ట్ సారి నీళ్ళు వంచేసుకుని రెండోసారి కడిగిన నీళ్ళతో వాడుకోవాలి. మీరు బియ్యానికి మందు లాంటిది ఏమైనా కలిపితే కనుక మూడోసారి నీళ్ళని తీసుకోండి. తీసుకుని ఈ గంజిలో ఈ బియ్యం కడిగిన నీళ్ళు పోసుకుని ఒక వారం 10 రోజులు ఈ విధంగా రోజు పొలవబెట్టుకోవాలి. ఈ బియ్యం కడిగిన నీళ్ళు తేట లాంటిది పైనుంచి తీసేసి మళ్ళీ ఇందులో పోసుకుని రోజు ఈ గిన్నె కడుక్కొని పెట్టుకోవాలి. మీరు ఇది సేవండి దాంట్లో అయినా సరే, లేకపోతే కనుక జాడీ లాంటి దాంట్లో అయినా సరే పెట్టవచ్చు. కుండలని పెడతారు, అవి కొంతమందికి ఆన్మాయి ఉంటేనే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వేయడానికి మొక్కలు 1 లీటర్కి అయితే 7-8 పచ్చిమిరపకాయలు వేసుకుని, చిన్న అల్లం ముక్క, కూరగాయ ముక్కలు అనేవి మీ ఇష్టం. గుమ్మడికాయ అయితే బాగుంటుంది టేస్ట్. ఇందులోకి ఉల్లిపాయ 1 పెద్దది. నేను 2 లీటర్ల దాకా లచ్చించారని కాస్తున్నాను. ఆనపకాయ ముక్క చిన్నది, బెండకాయలు 4, 1 టమాటా ముక్కల కింద ఈ విధంగా మీకు నచ్చినట్లు కోసుకోవచ్చు. వంకాయలు, చిలకడ దుంప, తోటకూర కాడలు లాంటివి ఉన్నా అది వేసుకున్నా బాగుంటుంది. కారం 1 టేబుల్ స్పూన్, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర, 1 నిమ్మకాయ, 10 నుంచి 15 దాకా వెల్లుల్లి చెదగొట్టుకున్నవి రేకులు, 2 ఎండుమిరపకాయలు తెంచుకుని పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు తాలింపుకి. 1 లీటర్కి 1/2 లీటరు మజ్జిగ పోసుకోవచ్చు. పుల్లటి మజ్జిగ బాగుంటుంది టేస్ట్ దీనికి. ముందుగా లచ్చించారు పెట్టి అది మరిగేటప్పుడు అందులో ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, గుమ్మడికాయ ముక్క, పసుపు, కారం, మీకు ఇంకా మిగిలిన ముక్కలన్నీ ఆనపకాయ, వంకాయ, బెండకాయ, చిలకడ దుంప ఇవన్నీ వేసేసుకుని ముక్కలన్నీ ఉడికిదాకా మరిగించుకోవాలి. ఈ అల్లాన్ని కూడా చితగొట్టుకుని వేసుకోవాలి. ఈ ముక్క అంతా ఉడికిదాకా వేసుకున్న తర్వాత లాస్ట్లో రుచికి సరిపడా ఉప్పు వేసి అందులోనే మజ్జిగ పోసి కదుపుకుంటూ ఉండాలి. మజ్జిగ పోసాక ఒకసారి మజ్జిగ కొంతమంది పోయిరు, మానేసినా పర్లేదు. పులుపు అనేది లేకపోతే కనుక నిమ్మకాయ వేసుకోండి, పులుపు ఉంటే అవసరం లేదు. ఇప్పుడు ముందుగా తాలింపుకి నూనె వేసి ఈ తాలింపు దినుసులన్నీ ఇందులో వేసేసి ఈ మరిగి లచ్చించారులో ఈ తాలింపు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు పొడిపప్పు తయారు చేసుకోవడానికి ఇది మనం 1 లీటరు లచ్చించారు పెట్టుకుంటే కనుక దగ్గరలో 1/2 లీటర్ దాకా అయిపోతుంది. ఇది మరుగుతుంది కదా, మరిగేటప్పుడే ముక్కలు ఉడుకుతాయి కాబట్టి ఇది తగ్గుతుంది. ఇప్పుడు పొడిపప్పు తయారు చేసుకోవడానికి 1 గ్లాస్ పప్పు తీసుకుంటే దాన్ని కడుక్కుని 1 అరగంట నానబెట్టుకుంటే గమ్మున ఉడుకుతుంది. కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే మనకి వంతుకి 1.5 నీళ్ళు పోసుకోండి. పోసుకుని 3 విజిల్స్ రానిచ్చి కట్టేసుకోండి. ఇప్పుడు నేను ఈ దాకలో పెట్టడం వల్ల ఒకసారి ఉడికిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే పప్పుకి టేస్ట్ బాగుంటుంది. పొడిపప్పుకి అందులోనే సగం ఉడికాక పసుపు వేసుకుని ఇంకా దగ్గరికి వచ్చేసింది అన్నాక ఉప్పు కూడా వేసుకుని రుచికి సరిపడా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. మీకు ఇంకా పొడి పొడిగా కావాలంటే 1 వంతు నీళ్ళే పోసి చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి పొడిపప్పుకి 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి 7-8 చితగొట్టుకున్నవి, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు,
నేను వేసింది 200 గ్రాముల దాకా ఉంటుంది పప్పు. తాలింపుకి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి కొంచెం నూనె కూడా వేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్స్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసి అవి వేడెక్కిన తర్వాత వెల్లుల్లి చితగొట్టుకున్న వేసుకుని తర్వాత ఈ మిగిలిన తాలింపు దినుసులు అన్నీ కూడా వేసేసి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపించుకోవాలి. వేపించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న ఉడకబెట్టుకున్న ఈ కందిపప్పును కూడా ఇందులో వేసేసి ఒక 2 నిమిషాలు మొత్తం ఈ తాలింపు అంతా ఈ పప్పుకి కలిసేటట్టు కలిపి 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేయకుండా ఉంచుకుంటే ఈ పప్పు మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకే పచ్చడి కూడా అవసరం ఉండదు. పొడిపప్పు కూడా రెడీ అయింది. పొడిపప్పు లచ్చించారు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి